దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 34 మీటర్లకు చేరింది. 48 గేట్లు ఎత్తి 13,06,267 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం పోలవరం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? గోదావరి అంతకంతకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చున్న పరిస్థితి ఉంది. మొదట్లో కొద్ది రోజుల క్రితం ఉధృతంగా ప్రవహించి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఖమ్మం జిల్లా వద్ద దాదాపు 53 అడుగుల వరకు చేరుకుని ఉగ్రరూపం దాల్చింది. కాస్త అక్కడ తగ్గినప్పటికి కూడా ఆ ప్రవాహం అంతా కూడా వస్తుంది. దాంతో పాటు గోదావరి ఖమ్మం దగ్గర నుంచి వచ్చే గోదావరి కాకుండా మధ్యలో గోదావరి నదికి ఉపనదులు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా వస్తున్న వరద కలుస్తుంది. అదే రకంగా పైనుంచి గత కొద్ది రోజులుగా కురిసిన వాగులు వంకలు కూడా ఉపనదుల్లోకి అదే రకంగా గోదావరిలోకి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్స్తుందని కూడా చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే ఉధృతిగా ప్రవహిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు స్పిల్వే వద్ద దాదాపుగా 34 మీటర్లకు అయితే చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఉన్న 48 ప్రాజెక్టు రేడియల్ గేట్లు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి 13,06,267 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. 9 గంటల వరకు ఉన్న సమాచారం. అదే గోదావరి పెరుగుతున్న దృష్ట్యా ఏదైతే ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు మండలాలు అయితే కుక్కునూరు, వేలేరుపాడు 2 మండలాల్లో ఉన్నాయి. ఆ 2 మండలాలకు సంబంధించి అనేక గ్రామాలు అయితే ముంపు బారిన పడే బ్యాక్ వాటర్ వల్ల ముంపు బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దాదాపుగా 10 రోజుల నుంచి వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితి. నిన్నే 4 మంత్రుల బృందం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని నిత్యావసర వస్తువులు అందుతున్నాయి లేదా, అందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉండాలి, కొద్ది రోజుల పాటు గోదావరి పెరుగుతున్న దృష్ట్యా బయటికి రావద్దు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళతో వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి మంత్రుల చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లా కలెక్టర్ కూడా గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా బయటికి రాకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా ప్రత్యేకంగా అక్కడే ఉండి వాళ్ళకి ఏ అవసరమైనా సరే వాళ్ళు చూడాలంటూ కూడా ఎవరో కూడా అధికారులు దగ్గరే ఉండి పునరావాస కేంద్రాల దగ్గర అన్ని అందుబాటులో ఉండేది చూడాలంటూ కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరో పక్క గోదావరి ప్రవాహం దిగువకు వచ్చి చూసుకున్నట్టయితే పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో లంక గ్రామాల్లో కూడా నీరు చేరుతున్న పరిస్థితుల్లో కొంత ఆందోళన, లంక గ్రామ ప్రజలు అయితే కొంత ఆందోళన నెలకొని ఉన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి రైట్, థ్యాంక్ యూ రాంబాబు.